పశ్చిమ గోదావరి జిల్లాలో మొదటిసారి ఆధునిక టెక్నాలజీతో గుర్రపు డెక్కను తొలగింపు చర్యలు చేపట్టారు. తణుకులో డ్రోన్ టెక్నాలజీ ద్వారా కొత్త విధానంతో పంట కాలువల్లో గుర్రపు డెక్కను తొలగించే పనులకు తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పూజలు నిర్వహించారు. ప్రత్యేకమైన డ్రోన్ ద్వారా కాలువలపై సర్వే నిర్వహించి గుర్రపు డెక్క ఎదుగుదలను నివారించేందుకు కెమికల్స్ స్ప్రే చేయించారు. ఈ విధానంతో సమయం, కూలీ, ఖర్చులు ఆదా చేసుకోవచ్చనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. ఒకసారి సర్వే నిర్వహిస్తే 3 కిలోమీటర్ల మేర మ్యాపింగ్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని అధికారులు తెలిపారు. గుర్రపు డెక్కను నివారించేందుకు డ్రోన్ టెక్నాలజీ వినియోగంతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాన్ని ఆధునికత వైపు తీసుకువెళ్తున్నామనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. డ్రోన్ల వినియోగం పట్ల రైతులు ఆసక్తి కనబరిస్తే ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు చర్యలు తీసుకోనున్నారు. అనుసంధానం చేసి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు కాలువల్లో కానీ డ్రైన్లో కానీ ఉన్నటువంటి గుర్రపు డెక్కని, కిక్కిసని, ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా పూర్తిగా తొలగించే విధంగా ఈరోజు డ్రోన్ టెక్నాలజీ ద్వారా దీన్ని తీసుకోవడం జరిగింది. సింగపూర్కి చెందినటువంటి ఐపేజ్ యూఎం సిస్టమ్స్ అనే కంపెనీ ఈరోజు వారు వచ్చి ఇక్కడ ఒక ప్రయోగాత్మకంగా డ్రోన్ ద్వారా ముందుగా ఆ కెనాల్ని కానీ ఆ డ్రైన్ కానీ సర్వే చేసి దాంట్లో ఏ విధంగా ఉందనేది మ్యాపింగ్ చేయడం కోసం, 2 సర్వే అయిన తర్వాత మందు పిచికారీ చేయడం. సో దీనివలన టైము ఆదా అవుతుంది, పని కూడా పూర్తిగా మనం అనుకున్న విధంగా సమర్థవంతంగా జరుగుతుంది. ఈరోజు ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుని ఇక్కడ ఈ డ్రోన్ ద్వారా చాలా ఫాస్ట్గా దీన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. దాదాపు 3 కిలోమీటర్లు దీన్ని సర్వే చేసి స్ప్రే చేయడానికి దాదాపు 10 నిమిషాల లోపు పూర్తయిపోతుంది 2 కార్యక్రమాలు.